శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో సనకాదుల వైకుంఠ గమనము అన్న ఘట్టం దగ్గర ఉన్నాము. వైకుంఠం ఎట్లా ఉన్నది అని వర్ణించి చెప్తూ ఉన్నారు పోతనామాచ్యుల వారు. ఈ వచనం దగ్గర ఆపాము. మనం దాన్ని చూసుకుంటూ వెళ్దాము. మరియు కైవల్యంబు మూర్తీభవించిన తెరంగునన్ పొలుపారుచు నైశ్రేయస నామంబున అభిరామంబై సతతంబును సకల ఋతు ధర్మంబులు కలిగి అర్ధిజనంబుల మనంబుల ఘనంబులుగా నీరికలెత్తిన కోరికలు సారికలుగొన ఒసంగుచు ఇతరతరు రహితంబులును కామదోహన సహితంబులును పుష్పఫల భరితంబులును అయితనర్చు సంతానవన సంతానంబులును సమంచిత సౌభాగ్య సంపత్ అభిశోభిత వాసంతికా కుసుమ విసర పరిమళ మిళిత గళిత మకరంద లలితామోద ముదిత హృదయులై అఖండ తేజోనిధియగు పుండరీకాక్షు చరిత్రంబులు గడింపలేక ఖండిత జ్ఞానులయ్యును నిరతిశయ విషయ సుఖానుభవ కారణం బగుటన్ ఇందిరా సుందరీ రమణ చరణ సేవా విరమణకారి అయి ఉన్నదని తలంచి తద్గంధ ప్రాపక గంధవహునిన్ తిరస్కరించి నారాయణ భజన పరాయణులై చరించు సుందరీయుక్తులైన వైమానికులను వైమానిక మానసోత్సేకంబుగన్ పారావత హంస సారస శుక పిక చాతక తిత్తిరి మయూర రథాంగ ముఖ్య విహంగ కోలాహల విరామంబుగాన్ అరవిందనయన కథాగానంబులనూనంబుగా మొరయ మదవత్ ఇందిందిర సందోహ కలిత పుష్పవల్లీమత్ అల్లికలను అకుంఠిత చరిత్రుండైన వికుంఠ నిలయుని కంఠంబున్ తేజరిల్లు విలసిత తులసీధామంబు కనుంగొని ఈ తులసీధామంబు హరి మంగళగళ విలగ్నంబై ఉండు సౌభాగ్యంబు వడయుటకు ఏమి తపంబు గావించనోయని బహూకరించు సంతంబున నొప్పు చందన మందార కుంద అరవింద పున్నాగ నాగ వకుళ అశోక కురవక ఉత్పల పారిజాతాది ప్రసూన మంజరులను మంజరీ పుంజరంజిత నికుంజంబులయందు ఉత్తుంగ పీన కుచభార ఆకంపిత మధ్యంబులు కటితట కనకఘటిత మేఖలా కళాప నినద ఉపలాలిత నీల దుకూల శోభిత పృథునితంబ భర అలసయాన హసిత కలహంస మయూర గమనంబులు అసమశర కుసుమశర విలసితంబున అపహసించు నయన కమలంబులున్ గలిగిన సుందరీ సందోహంబులన్ తగిలి కందర్ప కేళీ విహారంబులన్ ఆనందంబునొందక ముకుంద చరణారవింద సేవా పరిలబ్ధ మరకత వైఢూర్య హేమమయ విమానారూఢులై హరిదాసులు విహరించు పుణ్యప్రదేశంబులును ఇందిరా సుందరి త్రైలోక్య సౌందర్య ఖనియైన మనోహర మూర్తి ధరించి రమణీయ రణిత మణినూపుర చరణారవిందయై నిజ హృదయేశ్వరుండైన సర్వేశ్వరుని మందిరంబునన్ చాంచల్య దోషరాహిత్యంబుగా వర్తింపన్ కరకమల భ్రమణీకృత లీలాంబుజాతయై తన నీడన్ కాంచన స్ఫటికమయ కుడ్య ప్రదేశంబులన్ ప్రతిఫలింప శ్రీనికేతనుని నికేతన సమ్మార్జన కైంకర్యంబు పరమధర్మంబని తెలుపు చందంబునంచు పట్టుచు నిజవనంబునందు తనరు సౌరభాభిరామంబులగు తులసీదళధామంబులన ఆత్మనాయకుని చరణారవిందంబులనర్పించుచు నొసలి మృగమత పుట్టసలున మసలుకొని తుంపెసలాడు కురులును లలిత తిలప్రసూన రుచిరాభనానన్ తనరు మోము తామర విమల సలిలంబుల ప్రతిబింబింప నిజమనోనాయకు చేతన్ చుంబితం బగుటగా తలంచి లజ్జావంత వదనయై ఉండంచేయు ప్రవాళ లతికాకులంబులైన కూలంబులు గల నడబావులను గలిగి పుణ్యంబునకు శరణ్యంబును ధర్మంబునకు నిర్మల స్థానంబును సుకృతమూలంబునకు ఆలవాలంబును అయి పొలుపొందుచుండును. ఆ వైకుంఠపురము. ఆ పురంలో మనవాళ్ళు నడుస్తూ లోపలికి వెళ్తూ ఉన్నారు కదా. ముందు వనాలన్నీ వస్తూ ఉన్నాయి. ఆ వనాలు చూస్తూ వెళ్తూ ఉన్నారు సనక సనందనాది మునులు మనవాళ్ళు.
అక్కడ మరియు కైవల్యంబు మూర్తీభవించిన తెరంగునన్ పొలుపారుచు మూర్తీభవించిన సాకారంగా ప్రత్యక్షమై కనిపిస్తున్న కైవల్యంలాగా ఉన్నది ఆ వైకుంఠము. దాని పేరు నిశ్రేయసము. నైశ్రేయసమన్న పేరుతో అభిరామంబై ఉన్నది. అక్కడ సతతము ఎల్లప్పుడూ సకల ఋతువుల్లో అన్ని ఋతువుల ధర్మాలను కలిగి ఉండి, కోరుకున్న జనులై మనస్సుల్లో ఉన్న ఘనమైన కోరికలు నీరికలెత్తితే, మొలకలెత్తితే, అవి సారికలు గొనితే, అనంత ప్రవాహంగా ఉంటూ, త్రుళ్ళుతూ, పరవళ్ళు తొక్కుతూ, పొంగుతూ ఉంటే, ఆ విధంగా పరవళ్ళు తొక్కుతున్న మొలకలెత్తిన కోరికలను తీరుస్తూ, వాటిని ఒసగుతూ, అసలక్కడ ఇట్లాంటి చెట్లు తప్ప వేరే చెట్లు లేవు. కోరుకున్న వాళ్ళ కోరికలను ఏ కోరికైనా సరే తీర్చేందుకు ఉన్న కల్పవృక్షాలు తప్ప వేరే చెట్లన్నవక్కడ లేనే లేవు. ఇతరతరు రహితములై ఉన్నాయి ఆ వనాలు. కామదోహన సహితాలై ఉన్నాయి. కోరిన కోరికలను ఏదో కామధేనువుల్లాగా ఇచ్చేవై ఉన్నాయవి. పైగా పుష్పాలతో, ఫలాలతో భరితము నిండా నిండి ఉన్నాయి. ఆ విధంగా తనరుస్తూ ఉన్నవి ఆ సంతాన వనాలు. సంతానము అంటే మళ్ళీ కల్పవృక్షాలు. కల్పవృక్షాలే అసలు వనంలాగా ఉందక్కడ. ఒక్కటి శాంపుల్‌కి ఉన్న కల్పవృక్షం గాదు. అసల వనమంతా కల్పవృక్షాలతో నిండి ఉన్నది. ఆ 1, 2 గాదు సంతానంగా గుంపులు గుంపులుగా మొత్తం అంతా నిండా నిండి ఉన్నాయి. సమూహాలే మొత్తం. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఎట్లా ఉంది అంటే సమంచిత సౌభాగ్య సంపత్ అభిశోభిత వాసంతికా కుసుమాలు. చక్కగా కూడి ఉన్న సౌభాగ్యాలతో, సౌభాగ్య సంపదలతో శోభిల్లుతూ ఉన్న వాసంతికా కుసుమాలు. వసంత ఋతువులో పూసే పువ్వులతో, అవి విసురుతూ ఉన్న, వ్యాపింపజేస్తున్న పరిమళాలతో మిళితము, కలిసి గళితము కారుతూ ఉన్న మకరందము అది లలితంగా ఉంటే దాన్ని ఆమోదిస్తూ ముదిత హృదయులై సంతోషిస్తూ ఉన్న హృదయాలతో ఉన్నవాళ్ళై అఖండ తేజోనిధి అయిన పుండరీకాక్ష చరిత్రంబులు గడింపలేక వాళ్ళు కొంచెం లోపలికెళ్ళేసరికి ఏమైందంటే చాలా మంది వాళ్ళు అక్కడక్కడ తిరుగుతున్నారు. ఈ రకరకాల చెట్లల్లో నుంచి, పువ్వుల్లో నుంచి వస్తున్న పరిమళాలతో కలిసి ఆ మకరందపు సువాసనలతో, తేనెల సువాసనలతో ఉన్న గాలులు వీస్తూ ఉంటే, అవన్నీ వాళ్ళు వాసన చూస్తే, ఒక పక్కన సంతోషిస్తున్న హృదయులై ఉన్నారు. ఒక పక్కన ఆ ఆనందంతోటే అఖండ తేజోనిధి అయిన పుండరీకాక్షుడి చరిత్రల్ని గానం చేద్దామంటే, ఆయన గొప్పతనాలను, ఆయన ఆచరణలను, ఆయన నడవళ్ళను, ఆయన కర్మలను చెప్దామంటే ఉగ్గడింపడానికి, చెప్పుకోవడానికి ఖండిత జ్ఞానులు. కొంచెం కొంచెం ఉంది వీళ్ళ జ్ఞానము. కంప్లీట్ జ్ఞానం లేకపోయేసరికి, కంప్లీట్‌గా పుండరీకాక్షుడిని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఆయన అప్రమేయుడు. ఎందుకు అంటే, కొలమానము, కొలతకు అందని వాడై ఉన్నాడు. జ్ఞానము మనది అంతగా వ్యాపిస్తే, ఆ తత్వాన్ని పూర్తిగా తెలుసుకుంటే, అప్పుడు ఆ అప్రమేయమైన విషయము ప్రమేయమవుతుంది. మనకు తెలుస్తుంది శాంతంగా. అయితే దానికన్నా మనం తక్కువగా ఉన్నామంటే, ఆ తత్వాన్ని శాంతంగా తెలుసుకోలేకపోతే, అది అప్రమేయంగా ఉంటుంది. మనము మాటలుగా కొలమానాలు, ప్రమాణాలన్నీ బెట్టుకొని కొలత వేసుకుంటూ ఉండాలి. ఈ ప్రమాణమేమి మనకు జ్ఞానమే ప్రమాణము. ఈ జ్ఞానమన్న ప్రమాణాన్ని పెట్టుకుని, మనము ప్రమాతలమై, జ్ఞాతలమై, ఆ జ్ఞేయ వస్తువుని అదసలిప్పుడు అజ్ఞేయంగా ఉంది. కంప్లీట్‌గా తెలియకుండా ఉన్నది. అదసలు కొలతకందకుండా ఉన్నది. అప్రమేయంగా ఉన్నది. ఆ కొలతకందని కంప్లీట్‌గా తెలియని ఆ పదార్థాన్ని ఒకవేళ మనము మాటలమై అంతగా జ్ఞానంతో
వృద్ధి చెంది దాన్ని పూర్తిగా తెలుసుకోగలిగితే, అప్పుడు అఖండితమైన జ్ఞానము, అఖండ జ్ఞానం అవుతుంది. ఇప్పుడంత జ్ఞానం లేదు. ఖండిత జ్ఞానం ఉన్నది గాబట్టి, ఆ పుండరీకాక్షుడిని పూర్తిగా తెలుసుకోలేక ఉన్నారు. అయినా గాని చెప్దామన్న ఆశ. పుండరీకాక్షుడి కథలు చెప్పుకోవాలన్న ఆశ మాత్రం తక్కువ లేదు. జ్ఞానము తక్కువున్నా గూడా, కోరిక మాత్రం తక్కువ లేదు. దాంతో వాళ్ళు చెప్పుకుందామంటే మధ్యలో ఇదొకటి అడ్డమొస్తున్నది. నిరతిశయ విషయ సుఖానుభవ కారణం బగుటన్. ఇంక దీన్ని మించిన సుఖం లేదని విషయ సుఖాలన్నీ అడ్డం పడిపోతున్నాయి. ఈ కారణంగా విషయ సుఖాలు అడ్డం పడ్డం వల్ల ఇందిరా సుందరి రమణుడి యొక్క చరణ సేవ చేద్దామంటే దానికి ఇది అడ్డము. విరమణకారి అయి ఉన్నది. అంతరాయం కలిగిస్తున్నది. చాలా పరిమళభరితమైన పువ్వులలోని సువాసనలు పట్టుకుని వాయుదేవుడొస్తే వచ్చాడు గానీ, ఆ సువాసనలన్నీ పీలుస్తూ మనసు ఆనందిస్తూ ఉంటే, అసలే అంతంత మాత్రం జ్ఞానము. ఇప్పుడు విషయ లోలత్వంతోటుండేసరికి ఆ కాస్త ఆ పుండరీకాక్షుడి గురించి మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి, విచారించాలన్న పని పక్కన బెట్టి, ఆహా! ఈ వాసన ఎంత బాగుందో గదా! అని ఇటుపోతుంది మనసు. అయ్యయ్యో! ఏమి ఇక్కడ మధ్యలో డిస్టర్బెన్సొచ్చిందే అని తలచి, తద్గంధ ప్రాపక గంధవహనునిన్ తిరస్కరించి, ఆ గంధాన్ని పుచ్చుకొనొచ్చిన గంధవహుడు మన గాలిదేవుడు. ఆయననింక తిరస్కరించి పట్టించుకోకుండా, ఆ గాలి లేదు, దాని స్పర్శ లేదు, అది తెచ్చే పరిమళము లేదు, ఆ గంధము లేదు. ఎందుకంటే స్పర్శ శరీరానికి, గంధము ముక్కుకు, పువ్వులు కళ్ళు చూడ్డానికి. ఆ చక్కటి పిల్లగాలుల నెమ్మదిగా వీస్తున్న గాలులు, శబ్దం వినడానికి ఇవన్నీ చేస్తే మొత్తం వీటితోటే ఉన్నది. ఇంద్రియాలతోటే వాటి విషయాలతోటే, ఆ అర్థాలతోటే ఉండేసరికి, అసలు పరమార్థం గురించిన ఆలోచన పక్కకెళ్ళిపోవడం వల్ల, వీళ్ళు దాన్ని పట్టించుకోవడం మానేసి తిరస్కరించి, నారాయణ భజన పరాయణులై చరించు మనుషులు అక్కడున్నారు. ఇవన్నీ ఎన్ని ఉన్నా చుట్టూరా ఉండి వాళ్ళని ఎంత ప్రలోభ పెడుతున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు దేన్ని ఏ నారాయణ స్వరూపాన్ని భజనము అనుభవంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారో, దాని మీదే ఫోకస్ చేస్తూ ఉన్న వాళ్ళే చరిస్తూ ఉన్నారక్కడ. అటువంటి వాళ్ళు సుందరీయుక్తులైన వైమానికులు. విమానాల్లో సుందరీమణులతో, వారి భార్యలతో తిరుగుతూ ఉన్నారు. వైమానికులు అన్నప్పుడు 2 అర్థాలున్నాయి. ఒకటి నిజంగా విమానాలు మనకిప్పుడు తెలిసినట్టు ఫ్లైట్స్. అందులో తిరుగుతూ ఉన్నవాళ్ళు భార్యలను అందులో ఎక్కించుకుని అని ఒక అర్థము. విమానము అన్నప్పుడు 7, 8 అంతస్తుల భవంతులను, మేడలను గూడా విమానాలని పిలుస్తారు. పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్నారు. చక్కగా అందమైన భార్యలు అన్నీ ఉన్నాయి వాళ్ళకు. చక్కటి ఇళ్ళు ఉన్నాయి. ఇంటి చుట్టూ ఉన్న చెట్లు మామూలువి గావు. కల్పవృక్షాల్లాంటివి. కోరిన కోరికలన్నీ తీరుస్తాయి. చక్కటి పిల్లగాలులు, చక్కటి గంధాలు, పరిమళాలు అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఒకవేళ మనసెప్పుడైనా కదిలి అటువైపుకి వెళ్తే గూడా వెంటనే తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టుకుంటూ ఉన్నారు. అటువంటి వైమానికులు. వైమానిక మానసోత్సేకంబుగన్ పారావత హంస సారసస్యుక బికచాతక తిత్తిరి మయూర రథాంగ ముఖ్య విహంగ కోలాహల విరామంబుగాన్. ఆ వైమానికులకు, ఆ విమానాల్లో నివసిస్తూ ఉన్న వాళ్లకు, వాళ్ళ మనసులకు ఉత్సాహం కలిగే విధంగా పారావతాలు, అక్కడ ఇంతే చెట్లు, చెట్లకున్న పూలులు అవి మోస్తూ ఉన్న పరిమళభరితమైన పిల్లగాలులే గాదు. అక్కడ పారావతాలు, పౌరాళ్ళు, హంసలు, సారస పక్షులు, నీటి కోయిలలు అటువంటివి. శుకములు చిలుకలు, పికములు కోకిలలు, చాతక పక్షులు, తిత్తిరి పక్షులు తీతువు పిట్టలు, మయూరాలు నెమళ్ళు, రథాంగాలు చక్రవాకాలు మొదలైన విహంగాలు పక్షులతో వాటి కోలాహలంతో
అవి విరామంగా ఆశ్రమంలాగా ఉన్నాయి. అందులో అరవింద నయన కథాగానంబులు అనూనంబుగా మొరయ. అరవింద నయనుడి యొక్క కథాగానాలను అనూనము తక్కువ గాకుండా చాలా ఎక్కువగా మొరయన్ మాటలు అవే గానాలు, అవే కథలు మారుమ్రోగుతూ ఉంటే మదవత్ మదించిన మత్తెక్కిన ఇందిందిరాలు గండు తుమ్మెదల సందోహమంతా సమూహమంతా కలితము కూడి ఉన్న పుష్పవల్లీమత్ పుష్పవల్లులతో కూడి ఉన్న అల్లికలు. అల్లికలు అంటే పొదరిళ్ళు. ఇంకా అక్కడ పొదరిళ్ళు వీళ్ళు మన వాళ్ళ విమానాలున్నాయి గదా! వాళ్ళ విమానాల్లో, వాళ్ళ భవంతుల్లో ఉన్న చెట్లకు పువ్వులు ఇంకా గుత్తులు గుత్తులుగా పూస్తే, వాటిని వాళ్ళు ఆ వల్లులను, ఆ తీగలను, పువ్వుల తీగలను అల్లికలకు వేసి అల్లుకున్నారు. వాళ్ళు తీగలన్నీ పారేలాగా పెంచుకుంటే, వాటికి పూసిన పూలకు ఆశపడి వచ్చి వాటిలో మకరందం కోసం వచ్చిన మదించిన గండు తుమ్మెదలు ఆ పువ్వుల్లో నుంచి పూల తేనెలను తీసుకుంటూ అక్కడికి ఆగకుండా పనిలో పనిగా జుమ్మంటూ అరవింద నయనుడి గురించే గానాలు చేస్తూ ఉన్నాయిట. ఈలోగా అసలు కుంటితనమన్నది ఏమాత్రము కుటిలత్వం లేని నిష్కళంకమైన చరిత్ర కలిగిన వాడైన ఆ వైకుంఠ నిలయుడు ఆయన కంఠంలో తేజరిల్లుతున్న, ప్రకాశిస్తున్న, విలసితమైన, వెలుగుతూ ఉన్న తులసీదామము తులసీ మాలను కనుగొని చూసి, ఈ తులసీదామంబు, ఈ తులసీ మాల ఆ హరి యొక్క మంగళకరమైన ఆయన గళంలో మెడలో విలగ్నంబై ఉండుటకు, ఆయన మెడలో వేలాడుతుందే ఈ తులసీమాల. అసలు దీని సౌభాగ్యము ఇంతటిది గాదు. ఈ సౌభాగ్యాన్ని వడయుటకు, పొందడానికి అది ఏమి తపస్సు చేసుకొనుంటుందంటావు మన తులసి? ఏ విధంగా కావించెనో అని బహూకరించు గొప్పగా గౌరవిస్తూ ఉన్న చందంబున ఆ విధంగా ఒప్పుతూ ఉన్న పువ్వులక్కడ చాలా పువ్వులున్నాయి. పూలు, చెట్లు అవున్నాయి. వాటి ఆకులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఏం చేస్తున్నాయి? అవన్నీ గూడా తక్కువ గాదు. చాలా గొప్పవి. చందనము అంటే కుంకుమ పువ్వు చెట్లు, మందారాలు, కుందలంటే మల్లెలు, అరవిందాలంటే పద్మాలు, పున్నాగ పూలు, నాగాలంటే పొన్నలు, వకుళాలు అంటే పొగడలు, అశోకాలు, కురవకాలు అంటే గురువింద, ఉత్పలాలు, కల్వలు, పారిజాతాలు, ఇటువంటి ఆదిగా గలిగిన ప్రసూన మంజరులు పువ్వులన్నీ గుత్తులు గుత్తులుగా గుమిగూడి మనకు లేని సౌభాగ్యం ఈ తులసికెక్కడి నుంచొచ్చిందబ్బా! అని అవన్నీ ఎంతో గొప్పగా గౌరవిస్తూ ఉన్నట్టు మాట్లాడుకుంటూ ఉన్నాయిట. ఈలోగా ఇంకొక చోట ఇవన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నారు మన సనకుల వాళ్ళు. మంజరీ పుంజరంజిత నికుంజంబులయందు ఉత్తుంగ పీన కుచభారాకంపిత మజ్జంబులు కటితట కనక ఘటిత మేఖలా కలాప నినద ఉపలాలిత నీల దుకూల శోభిత పృథు నితంబ భర అలసయాన హసిత కలహంస మయూర గమనంబులు. అక్కడ మంజరీ పుంజంబులు పువ్వుల గుత్తులతో రంజితము ప్రకాశిస్తూ ఉన్న నికుంజములు, పువ్వుల పొదరిళ్ళు. వాటిలో ఆ పూల పొదరిళ్లలో ఆడుకుంటూ ఉన్నారు కొంతమంది ఆడవాళ్ళు. వాళ్ళ యొక్క కుచములు ఉత్తుంగము బాగా ఎత్తుగా ఉన్నాయి. పీనము బలంగా ఉన్నాయి. అటువంటి కుచముల భారానికి ఆకంపిత వణికిపోతూ ఉన్నట్టున్న వాళ్ళ నడుములుట. ఆ నడుములకు కటితటానికి వాళ్ళు కనకఘటితము బంగారంతో చేసిన మేఖలాలు, వడ్డాణాలన్నీ పెట్టుకున్నారట. ఆ విధంగా మేఖలా కలాపమై ఉన్న వాళ్ళ నడుముల పైన నినదము
గజ్జెలు చిన్న చిన్న గజ్జెలున్నాయి వడ్డాణాలకి. ఆ మువ్వలన్నీ నినాదాలు చేస్తూ ఉంటే అవి వినిపిస్తున్నాయి. ఈ వడ్డాణాలు దేని మీద పెట్టుకున్నారు అంటే ఉపలాలిత నీల దుకూల శోభిత పృథు నితంబము. వాళ్ళ నితంబములు నడుములు పిరుదులెట్లా ఉన్నాయంటే పృథు బాగా విశాలంగా ఉన్నాయి. ఆ నడుముల పైన వాళ్ళు అందమైన నల్లటి నీలపు వర్ణంలో ఉన్న దుకూలాలు పట్టు వస్త్రాలన్నీ కట్టుకున్నారట. కట్టుకుని అందమైన పట్టు చీరలవన్నీ కట్టుకుని వాటిపైన అందంగా వడ్డాణాలు పెట్టుకుంటే, ఆ వడ్డాణాలకున్న మువ్వలన్నీ చిరుమువ్వలన్నీ మోగుతూ ఉంటే, అసలీ నడుము భారానికి వాళ్ళు తట్టుకోలేక అలసయానము నెమ్మదిగా నడుస్తూ ఉన్నారట. పైగా హసితము నవ్వుతూ ఉన్నాయి. వాళ్ళెట్లా నడుస్తున్నారంటే కలహంసలు. హంసలు నడుస్తుంటే చూసారో లేదో, హంసల నడుము చాలా పెద్దగా ఉంటుంది. వాటి తల చిన్నగా ఉంటుంది, కాళ్ళు చిన్నగుంటాయి, నడుము పెద్దగుంటుంది. నడుస్తూ ఉంటే ఒక్కొక్క అడుగు వేసి, ఒక్కొక్క అడుగు తీస్తూ ఉంటే భూమి మీద విచిత్రంగా చాలా అందంగా ఇట్లా వయ్యారంగా ఉంటుంది వాళ్ళ నడక. ఆ కలహంస నడక అంటారు దాన్ని. అట్లా నడుస్తూ ఉన్నారట. అలసిపోతూ నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉన్నారంట. నడుస్తూ ఉన్నారట మన వాళ్ళు. అట్లానే మయూరాలు కూడా అంతే. నెమళ్ళు నడుస్తూ ఉంటే కూడా అట్లానే ఉంటుంది పడుతూ లేస్తూ. అటువంటి గమనంబులు కలిగిన మన అందమైన ఆడవాళ్ళు పువ్వుల పొదరిళ్లలో కలకలారావాలు చేస్తూ, నవ్వుతూ, ఆడుకుంటూ ఉంటే, వాళ్ళ నయన కమలాలు కన్నులెట్లా ఉన్నాయి, అసమసెర కుసుమసెర విలసితంబు నబహరించుచూ ఉన్నాయి. అసమసెరుడు సమము అంటే ఈవెన్, అసమం అంటే ఆడ్. ఆడ్ నంబర్‌లో అంటే 5 నంబర్ 5 అని అర్థము. ఆ 5 శరములు బాణాలతో ఉన్నవాడు మన్మథుడు. ఆయన దగ్గర ఉన్న కుసుమ శరాలు, పువ్వుల బాణాలు. అవెందుకు ఆయన అనవసరము. మన్మథుడొచ్చి పువ్వుల బాణాల్ని ఆయన విల్లుకు తగిలించుకొని చెరుకు విల్లుకు దాన్ని వదిలి ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. అక్కడ ఉన్న మన ఆడవాళ్ళ కన్నులెట్లా ఉన్నాయంటే, ఈ అసమశరుడి కుసుమ శరాలను ఆ శరాల యొక్క విలాసాన్ని గూడా అపహసిస్తూ, ఓడిస్తూ వీళ్ళు కన్నుల చూపులతోటే మన్మథ బాణాలు కురిపించగలరు. ఆ రకంగా ఉండిన అట్లా చేయగలిగిన మన సుందరీ రమణులు. వీళ్ళ సందోహము వీళ్ళు చాలామంది అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళకు తగులుకోవడం అంటే ఏంటి? కందర్ప కేళి విహారంలో తగులుకోవడమే. పోయి మన్మథ కేళిలో తగులుకోవడము. దానికి ఆనందంబు నొందక అదొద్దులే మనకనుకుని, ముకుంద చరణారవింద సేవా పరిలబ్ధ. ముకుంద చరణారవింద సేవ చేయడం వల్ల కలిగిన మరకతాలు, వైడూర్యాలు మొదలైన రత్నాలు తాపడం చేసిన హేమమయమైన బంగారపు విమానాలను అధిరోహించిన వాళ్ళై ఆ హరిదాసులు విహరిస్తూ ఉన్నారు పుణ్యప్రదేశాల్లో. అటువంటి పుణ్యప్రదేశాలను కూడా మన వాళ్ళు చూస్తూ వెళ్తూ ఉన్నారు. ఈలోగా మన ఇందిరా సుందరి, నా తల్లి లక్ష్మీదేవి, అసలామె త్రైలోక్య సౌందర్య ఖని. ఆమె గని లాంటిది. అటు ఆమేం చేసిందంటే, మనోహర మూర్తి ధరించి, ఒక మనోహరమైన రూపాన్ని ధరించి, రమణీయ రణిత మణినూపుర చరణారవిందయై, రమణీయమైన చరణారవిందాలామెవి. ఆ పాద పద్మాలకు మణులు పొదిగిన నూపురాలు అందెలు పెట్టుకున్నది. వాటి మువ్వల్లో నుంచి నాదాలొస్తూ ఉన్నాయి. గల్లు గల్లు అని శబ్దాలు. అవి రణితము శబ్దాలు చేస్తూ ఉంటే, అటువంటి అందమైన పద్మాల్లాంటి పాదాలతో ఆమె నడుస్తూ ఉన్నది. ఎక్కడ? నిజ హృదయేశ్వరుడైన సర్వేశ్వరుని మందిరంబులో. తన హృదయేశ్వరుడు, సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఇంట్లో
శ్రీనివాసంలో, శ్రీనిలయంలో ఆ తల్లి శ్రీనివాసుడి ఇంట్లో శ్రీనిలయంలో అన్నాను గానీ, శ్రీనిలయం అంటే లక్ష్మీదేవి నిలయం అది. శ్రీనివాసం అంటే గూడా లక్ష్మీ నివాసమే. శ్రీనివాసుడు అంటే అసలు సాక్షాత్తుగా ఆయనే లక్ష్మీ నివాసము. ఆయన నివాసంలో ఆ తల్లి మళ్ళీ నివసిస్తూ ఉన్నది. దాని అందమంతా ఇంతా గాదు. ఆ తల్లి చాంచల్య దోష రాహిత్యంబుగా ప్రవర్తిస్తూ అసలు లక్ష్మీదేవి చాలా చంచలంగా ఉంటుందని చెప్తారు. వచ్చే ధనం, పోయే ధనంగా ఉంటుందని. కానీ ఇక్కడ ఆ తల్లి అసలు చాంచల్యం అన్న దోషమే లేకుండా ప్రవర్తిస్తూ ఇంక ఊరుకోలేదామె. కరకమలంలో ఆమె అరచేయన్న పద్మంలో ఒక అంబుజాతాన్ని పట్టుకున్నది. ఒక పద్మాన్ని పట్టుకున్నది. ఆమె చేతిలో ఒక పద్మాన్ని పుచ్చుకుని దాన్ని భ్రమణీకృతం తిప్పుతూ ఉన్నది. అది తిప్పుతూ ఉంటే ఆమె కాలి గజ్జెలు గల్లు గల్లు అని మ్రోగుతుంటే పద్మాల్లాంటి పాదాలతో శ్రీ మహావిష్ణువు ఇంట్లో నడుస్తూ మామూలుగా గాదు. పద్మం పట్టుకుని దాన్ని తిప్పుతూ నడుస్తూ ఉంటే చూడ్డానికెట్లా ఉంది బయట్నించి, ఆమె నీడ కాంచన స్ఫటికమయ కుడ్య ప్రదేశంబులన్ ప్రతిఫలింప. ఆమె నీడ బంగారము, స్ఫటికముతో తయారైన కుడ్యములు, గోడలు. ఆయన ఇంటి గోడలు బంగారంతో, స్ఫటికంతో తయారై ఉన్నాయి. వాటి మీద, గోడల మీద, కుడ్య ప్రదేశాల పైన ఇవి ప్రతిఫలిస్తూ ఉన్నది తల్లి యొక్క నీడ. పైగా ఆమె చేతితో ఇది పద్మం పట్టుకొని తిప్పుతూ తిరుగుతున్నది. దాన్ని చూస్తే ఏదో డస్టర్ పట్టుకొని తిప్పినట్టున్నది. శ్రీనికేతనుని నికేతన సమ్మార్జనము. శ్రీనికేతనుడి యొక్క నికేతనము వాళ్ళ ఇల్లు ఊడుస్తూ ఉన్నట్టు, తుడుస్తూ ఉన్నట్టు, గోడలవన్నీ శుభ్రం చేస్తున్నట్టున్నది. ఆమె పద్మం పట్టుకొని ఇట్లిట్లా అంటుంటే, ఆ గోడలన్నీ క్లీన్ చేస్తున్నట్టు ఉన్నది బయట నుంచి చూస్తూ ఉన్న వాళ్ళకు. ఆ విధంగా సమ్మార్జనం చెయ్యడమే కైంకర్యం, అది పరమధర్మము అని తెలుపుతూ ఉన్నట్టుగా చూపట్టుచు కనిపిస్తూ ఉన్నది. అటువంటి శ్రీనివాసుడి యొక్క నివాసము. ఆ ఇంటి వెనకాల లక్ష్మీదేవి వాళ్ళింటి వెనకాల ఒక వనమున్నది. ఆ పద్మాలయ యొక్క నివాసం వెనకాల ఒక వనముంటే, ఆ వనంలో ఒక కోనేరున్నది. అందులో తనరారుతూ ఉన్న ఒక సౌరభాభిరామమైన తులసీ దళ దామాలను పుచ్చుకుని ఆ తల్లి బాగా చక్కటి సువాసనలతో ఉన్న తులసీ దళ దామాన్ని పుచ్చుకుని ఆమె ఆ వనంలోకి వెళ్ళి ఆ కోనేటి పక్కన కూర్చుని ఉన్న శ్రీనివాసుడికి, తన ఆత్మ నాయకుడికి ఆయన యొక్క చరణార విందాలకు ఈ తులసి దళాలను అర్పిస్తూ ఉన్నది. అర్పిస్తూ ఆమె తల వంచుకుని ఆయన కూర్చునుంటాడు. ఆ కోనేటికి ఉన్న గట్టు పైన ఆయన కూర్చునుంటాడు. కూర్చునుంటే ఆ తల్లి తులసి దళాలన్నీ తీసుకుని వెళ్ళింది వాళ్ళ ఇంటి ఎనకాలే పెరట్లో. అక్కడికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర ఆ తులసి దళాలను పెడుతూ ఉన్నది. అందుకని ఇట్లా వంగింది గదా! ఆ వంగితే ఆ తల్లి ముఖానికి, నొసటికి మృగమదము రాసిపెట్టుకునున్నది. మృగమదపు టసలు, కస్తూరి తిలకాన్ని దిద్దుకున్నది. ఈ కస్తూరి తిలకము కొంచెం కరుగుతూ ఉన్నట్టుంటే, ఆమె కురులు, ముంగురులు వచ్చి ఈ కస్తూరి తిలకానికి తగులుకున్నాయి. మసలుకుని ఉన్నాయి. అవేమో అక్కడ అంటుకున్నాయి. ఆమె తిలకానికి ఆ ముంగురులు అంటుకున్నాయి. ఒకటో, రెండో వెంట్రుకలు కొన్ని. మిగిలినవన్నీ తుంపెసలాడుతూ కదులుతూ ఉన్నాయి ముంగురులన్నీ ఆమె ముఖం పైన. ఆ విధంగా ఉన్న తల్లి, ఆ కస్తూరి తిలకమేమో నల్లగా ఉంటుంది. మీరెప్పుడైనా చూసారో లేదో నల్లగా ఉంటుంది.
ఆ కస్తూరి పెట్టుకున్నది నల్లటి నిగనిగలాడుతున్న ముంగురులు కొన్ని దానికి తగులుకునున్నాయి. కొన్ని ఎగురుతూ ఉన్నాయి. ఆ తల్లి ముఖమెట్లా ఉన్నది? లలితత్తిల ప్రసూన రుచిరాభము. ఆ విధంగా ఉన్న ఆననము. లలితంగా మృదువుగా ఉన్న తిలప్రసూనాలు. తిలలు అంటే నువ్వులు. నువ్వుల పువ్వులు పింక్ కలర్‌లో ఉంటాయి. వాటి రుచులు, వాటి ప్రకాశం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉన్న ముఖము. లక్ష్మీదేవి ముఖము తిలప్రసూన రుచిరాభంగా ఉంది అంటే అవెట్లా ఉంటాయి చూద్దామనుకున్నాను. ఇవి తిలప్రసూనాలు. నువ్వుల చెట్లు మీరెప్పుడైనా చూసారో లేదో చిన్న చెట్టు ఉంటుంది. చాలా పెద్దగుండదు. అదెంత పెద్దగా పెరిగినా గూడా ప్రాబబ్లీ మన నడుము వరకొస్తుందేమో కొంచెం పెద్ద వరకొస్తుంది. దానికిట్లా పువ్వులు పూస్తాయి. ఇట్లా పువ్వులు పూసిన తర్వాత ఆ పువ్వులేం చేస్తాయంటే, ఆ పువ్వుల్లో నుంచి కొంచెం ఇట్లా మొగ్గల్లాగా వచ్చి ఈ పూలకే, ఆ మొగ్గలు విచ్చుకుంటే పట్టుమని అందులో నుంచి ఒక 10, 12 నువ్వులొస్తాయి. చాలా రావు. ఇక్కడ చూపించినంత వచ్చినా గూడా మొత్తం కలిపి ఒక చెట్టుకంతా కలిపి గుప్పెడు నువ్వులుంటాయో, ఇంకా తక్కువే ఉంటాయో. అన్ని రకాల రంగులుంటాయి. కానీ యూజువల్లీ అవి ఇట్లా లైట్ పింకిష్ కలర్‌లో ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి. ఈ తిల కుసుమాలు, నువ్వుల పువ్వులు ఆ రంగులో లైట్ పింక్ కలర్‌లో ఉన్నది అమ్మవారి ముఖము. అటువంటి ముఖం ఇప్పుడేమయింది, ఆ తామరలున్న నిర్మలమైన నీళ్ళలో ఆమె మోము ప్రతిబింబిస్తూ ఉన్నది. ఆ నీళ్ళలో పడి ఆమె ముఖము అక్కడ ప్రతిఫలిస్తుంటే, ఒకవైపేమో అక్కడే ఉన్న శ్రీ మహావిష్ణువు రూపం కూడా అదే నీళ్ళలో ప్రతిఫలిస్తూ ఉంటే, ఆయన ముఖం దగ్గరగా ఉన్నది. అమ్మవారి ముఖానికి దగ్గరగా ఉన్నది ఆ నీళ్ళలో. పైగా ఆ నీళ్ళేమో నిర్మలంగా ఉన్నాయి. నీలపు రంగులో ఉన్నాయి. ఈ 2 కారణాలకి నిజ మనోనాయకు చేతన్ తన మనోనాయకుడి చేత చుంబితంబగుటగా తలంచి ఆయన ముద్దాడుతున్నాడేమో అని ఆమెకనిపించి, లజ్జావనత వదనయై సిగ్గుతో ఆమె తల ఒరిగిపోయింది. ఆ రకంగా ఉండజేసే, ఆ రకంగా కూడా ఉండగలిగే విధంగా ఉన్న ప్రవాళ లతికలు పగడాలే తీగలుగా, పగడాలను తీగల్లాగా అందంగా అలంకారం చేసిన ఆకులము నిండా ఉన్న, ఇంకా అక్కడ కూలాలు మన నడబావులకు, దిగుడు బావులకున్న కూలాలు గట్లెట్లా ఉన్నాయంటే, పగడాలతో తీగలుగా చక్కగా అందంగా డిజైన్స్ అన్నీ చేసి ఉన్నాయి. ఆ పగడాలతో తీగల్లాగా ఉన్న డిజైన్స్ పైన స్వామి కూర్చుంటే ఆయన పాదాల దగ్గర తులసి దళాలు పెట్టి, తలెత్తి చూస్తే నీళ్ళలో ఆ రూపం కనిపించి ఆయన వంగుతున్నాడేమో తన వైపుకని ఆమెకు సిగ్గనిపించి తల వంచుకున్నట్టు కనిపిస్తూ ఉన్నలాంటి అందమైన ప్రదేశాలు అసలా వైకుంఠం నిండా ఎన్నున్నాయో. ఆ విధంగా అవన్నీ కలిగి ఉన్న పుణ్యమునకు శరణ్యము, పుణ్యానికి ఆశ్రయస్థానము, ధర్మానికి నిర్మలమైన స్థానము, సుకృతానికి ఆలవాలమై ఉన్న ఆ వైకుంఠపురము, దాన్ని చూస్తూ లోపలికి వెళ్తూ ఉన్నారు మన సనక సనందనాదుల వాళ్ళు. హరి విముఖాత్ములు అన్య విషయాదృత చిత్తులు పాప కర్మలున్ నిరయ నిపాత హేతువును నింద్య చరిత్రమునైన దుష్కథానిరతి చరించు వారలను నేరరు పొందగా ఇందిరా మనోహర చరణారవింద భజనాత్ముకులుండెడి పొందిని ఆరయన్. ఇప్పుడు ఇదంతా మనం గూడా చూస్తే బాగుంటుంది గదా! అంటే చూడడానికి అందరికీ అవకాశం ఉండదు. ఎవరెవరికి అది చూడడానికి అవకాశం ఉండదు ముందు చూద్దాము. హరి విముఖాత్ములు. హరి అంటే పట్టించుకోకుండా
కర్మలన్నీ చేసుకుంటూ తిరిగే వాళ్ళకు ఈ వైకుంఠం ఎక్కడ కనిపిస్తుంది? ఇది హృదయంలో ఉండే విషయం. ఒక్క నిమిషం వాళ్ళు స్థిమితంగా కూర్చుంటే గదా! చేతులు, కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని చప్పుడు చేయకుండా, ప్రశాంతంగా ఒక క్షణం కూర్చుంటే, మనసులో ధ్యానిస్తే ఇదంతా అక్కడే తెలుస్తూ ఉంటుంది. వీళ్ళకి టైం ఎక్కడుంది? హరివిముఖులు వాళ్ళు. కర్మలు పెట్టుకొని తిరిగేవాళ్ళు. అన్య విషయాదృత చిత్తులు. ఏవేవో విషయాలు 1, 2 కాదు వీళ్ళు. అమ్మో! నా కూతురికెట్లా ఉందో, నా కొడుకెట్లా ఉన్నాడో, మా ఆయనకెట్లా ఉందో, మా ఆవిడకెట్లా ఉందో, మా అమ్మకు ఫోను చేయకపోతేనే, మా నాన్న ఇంకా నాకు ఫోను చేయకపాయెనే అని దారిన పోయే తద్దినాలన్నీ, పనికిమాలిన విషయాలన్నీ ఆదృతం గట్టిగా పట్టుకొని కూర్చుంటారు. వాళ్ళ చిత్తాల నిండా ఇవే ఉంటాయి. హరి ఎక్కడుంటాడు పాపము? ఆయన ఇల్లాలెక్కడుంటుంది? ఆయన నివాసం ఎక్కడుంటుంది? ఆయనింటి పెరడెక్కడుంటుంది? ఆ పెరట్లో ఉన్న పగడాల కోనేరెక్కడుంటుంది? ఏవి ఉండవు. ప్లేస్ లేదు. ఈ గందరగోళంలో పనకమాలిన విషయాలన్నీ నిండిపోయి ఉండడంతో, ఆ పైన ఇంతగా మనం చెప్పుకుంటూ వస్తున్నది ఉన్నా గూడా తెలిసే అవకాశం లేకుండా ఉంటుందంత. అంత దౌర్భాగ్యం దాని పేరు. దీనికి సౌభాగ్యం ఉండాలి. ఇది చూడాలంటే మనసులో దీన్ని చూడాలంటే ఆ సౌభాగ్యం ఉంటే గాని అది కనిపించదు. ఆ సౌభాగ్య సంపద లేకపోతే దౌర్భాగ్య సంపద బాగా ఎక్కువుంటే తెలిసేందుకు అవకాశం లేదో. అంతేనా? కాదు. పాప కర్మలు, పతన కారణాలు, కోపాలు, కోరికలుతో కూడిన రకరకాల కర్మలు చేసుకుంటూ ఉండే వాళ్ళకు టైముండదు. వాళ్ళకు కుదురుండదు. మనసు శాంతించి ఉండదు. దానికి ఏది తెలియదు. వాళ్ళకి మరి ఈ పాప కర్ములకు, అన్య విషయాదృత చిత్తులకు, హరి విముఖాత్ములకు తెలిసేదేమి? వాళ్ళకి కలిగేదేమి? నిరయము. నరకమే మిగులుతుంది వాళ్ళకు. ఎప్పుడు దుఃఖాలే. దేనికో దానికి తాపాలే. దేనికో దానికి ముక్కు తుడుచుకుంటూ ఏడుస్తూనే ఉంటారు. తింటుంటారు, ఏడుస్తుంటారు. ఆశ్చర్యం అనిపిస్తుంటుంది చూస్తుంటే. ఆ నిరయంలోకి తీసుకెళ్ళి నిపాతము టపీమని పడేసేందుకు హేతువులివన్నీ. పిచ్చి కర్మలన్నీ బెట్టుకొని, పిచ్చి మొహాలన్నీ బెట్టుకొని. నింద్య చరిత్రలు. వాడికేమైందో తెలుసా? వాడు ఏదో అప్లై చేసేట వాడికింకా సీట్ రాలేదట. ఇంకెందుకు? వాడు అప్లై చేస్తే వాడికి సీట్ రాకపోతే నీకెందుకు మధ్యలో? అక్కర్లేని చరిత్రలు. ఇవన్నీ దుష్కథలు. ఏం పనికొచ్చేవా నీకు? వాడి ప్రారంధం ఎట్లా ఉంటుందో వాడికట్లా నడుస్తుంది. వాడు చూసుకుంటాడు గదా! నీకెందుకు మధ్యలో ఫోన్‌లు చేసి వాడి గురించి పక్కోడితోటి మాట్లాడుకుంటూ. ఇవన్నీ జేయడం వల్లే పోయి నరయంలో పడతావు. ఇందులో నిరతి బాగా రతి కలిగి ఉంటే అందులోనే బాగా చరిస్తూ ఉండే వాళ్ళకు పైన చెప్పుకున్నది తెలిసేందుకు అవకాశం ఉండదు. వాళ్ళకి టైం ఉండదు. మనసులో స్పేస్ ఉండదు. కాబట్టి వాళ్ళు పొందగనేరరు, పొందలేరు. ఇందిరా మనోహర చరణారవింద భజనాత్మకులుండెడు గొందిని ఆరయన్. ఇందిరా మనోహరుడి యొక్క చరణారవిందాలను భజించే వాళ్ళుంటారు. ఇందిరా మనోహరుడు శ్రీ మహావిష్ణువు మొత్తం విశ్వమై వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. దాన్ని ఎట్లా తెలుసుకోవాలి అని ఆయనే మళ్ళీ ఆచరించి చూపించాడు. కృష్ణుడై, రాముడై ఆయన ఆచరించి చూపించిన చరణార విందాన్ని పట్టుకుని దాన్ని భజించి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేసేవాళ్ళుంటారు. వీళ్ళు శారీరకంగా చేయవలసిన కర్మలు చేస్తూ పోతారు. వాళ్ళకి కూడా ఉంటాయి. ఇల్లు, పిల్లికున అన్నీ ఉంటాయి. జరిగే పనులు జరుగుతూ ఉంటాయి. అయితే మనసు మాత్రం వాటికి తగిలించి ఉంచకుండా, మనసుని వాటితోటి డిస్కనెక్ట్ చేసి, మనసుని తీసుకెళ్ళి దీంతో కనెక్టింగ్ చేస్తారు గాబట్టి, వీళ్ళు ఆ గొంతులో ఉంటారు. ఆ సందులో. ఆ మూల సౌదంబు దాపల ఉంటారు మనవాళ్ళు. దాన్ని తెలుసుకునేందుకు వీళ్ళకే అవకాశం ఉంటుంది. వీళ్ళుంటారు గదా! ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉన్నవాళ్ళు ఈ గొంతులోకి, సందులోకి దూరలేరు. ఆ సందు వీళ్ళకు ఎంత సన్నగా ఉంటుందంటే అందులో నుంచి వాళ్ళు దూరలేరు.
అయితే ఒకవేళ ఇందిరా మనోహర చరణారవింద భజన చేసే ఆత్మలుంటారు గదా! వీళ్ళకా సందు బాగా తెరుచుకుని ఉంటుంది. అందులోంచి ఎళ్ళిపోతారు వాళ్ళక్కడుంటారు. ఆ సందులో ఉంటారు వాళ్ళు. అదే అడ్రెస్. వాళ్ళెక్కడుంటారో అడ్రెస్ తెలిసింది గదా! ఆ సందులో ఉంటారు. అక్కడ అడ్డా దగ్గర. అక్కడ పోయి చూసుకుంటే దొరుకుతారు. అయితే వీళ్ళు గూడా దొరకరు. ఆ వైకుంఠము దొరకదు. వైకుంఠంలో ఆ సందులో ఉండేవాళ్ళు దొరకరు. ఆ అడ్డా, అడ్రెస్ తెలిసినా గూడా ఉపయోగం లేదు. ఎందుకు? ఈ సామానంతా ఖాళీ జేసుకోవాలి. ఈ సామానంతా ఖాళీ జేసుకొని, ఈ నిరయంలో పడిపోయే కారణాలేవున్నాయో వాటిని క్లీనప్ చేసుకొని, దారిన బోయే తిక్క కథలన్నీ పక్కన బెట్టి, అవసరమైన విషయాలన్నీ వింటూ, వాటి మీద ఫోకస్ చేస్తే, ఆ సందెక్కడుందో తెలుస్తుంది. ఆ అడ్డా, అడ్రెస్ తెలుస్తుంది. తెలిసింది గదా! పైనుంచే చెప్పుకుంటూ వస్తున్నారు. తెలిస్తే ఏం ఉపయోగం? నీకు కావాలా? ప్రయత్నం చెయ్యి. అక్కడే ఉంది. ఎక్కడ పడితే అక్కడుంది. నీకొద్దా? నీకు వేరేవి గావాలా? అయితే ఎక్కడున్నా నీకు తెలీదది. హరివిముఖాత్ములు అన్య విషయాదృత చిత్తులు పాపకర్ములున్ నిరయ నిపాత హేతువును నింద్య చరిత్రమునైన దుష్కథానిరతి చరించువారులను నేరరు పొందగా ఇందిరా మనోహర చరణారవింద భజనాత్మకులుండెడి గొందిని ఆరయన్ వెండియు ఇంకా హరి పరమేశు కేశవు అనంతు భజింపగా ధర్మతత్వ ధీపరిణత సాధనంబగు స్వభావంబు దాల్చిన ఎట్టి మర్త్యులు ఆ సరసిజ నేతృ మాయను భృశంపుగ మోహితులై తదంగ్రి పంకరుహములన్ అర్ధిమై కొలువన్ కానమి పొందరు తత్పదంబునన్. ఆ హరి పరమేశ్వరుడు కేశవుడు అనంతుడు ఈయనను భజిద్దామంటే వీళ్ళకు లాజిక్కులుంటాయి. ధర్మతత్వాలుంటాయి. జ్ఞానతత్వాలు, ఆత్మతత్వాలు గాదు. వీళ్ళ పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే, ఆత్మతత్వాలు కాకుండా, ధర్మతత్వాల గురించిన బుద్ధి ఉంటుంది వాళ్ళకు. ఇది నా ధర్మం, ఇది నా కర్తవ్యము, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇది చేస్తే మంచి జరగదు, దీనివల్ల పాపము, దీనివల్ల పుణ్యము, ఇవన్నీ ధార్మికమైన కర్మలు, ఇవన్నీ విధి ఇదంతా అని చెప్పుకుంటూ వాళ్ళు ఏవైతే వేదాల్లో కర్మకాండ భాగంలో చెప్పారో యజ్ఞయాగాదులు చేస్తారు. ఏవైతే ధర్మ సూత్రాల్లో జైమిని మీమాంస సూత్రాల్లో చెప్పారో అథాతో ధర్మ జిజ్ఞాస అని ఆ బుద్ధి కలిగిన వాళ్ళుంటారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఆత్మతత్వం గురించిన కాదు వీళ్ళది. ఈ ధర్మాలు మీమాంసలన్నీ పెట్టుకొని, తర్కాలన్నీ పెట్టుకొని పరిణత సాధనంబగు స్వభావము దాల్చిన ఎట్టి పరిణామవాదాలన్నీ పెట్టుకుని రకరకాల వాదాలుంటాయి మనకు. శూన్యవాదాలు, పరిణామవాదాలు అవన్నీ రకరకాలుగుంటాయి. ఆరంభవాదాలు అని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆత్మ అంటే ఏంటని రకరకాల కన్‌ఫ్యూజన్స్‌లో ఉండి, దాని గురించి ఆర్గ్యుమెంట్స్ అన్నీ చేసుకుంటూ, లాజిక్స్ అన్నీ చూసుకుంటూ, తర్కాలన్నీ జేసుకుంటూ, ఆ డిస్కషన్స్‌లో పడి ఉన్న మర్త్యులు, ఆ మరణ స్వభావమున్న వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ధర్మచింతన చేస్తే ఏం ఉపయోగము? ఆత్మచింతన చేస్తే గదా పరమాత్ముడు తెలిసేది అన్న విషయం తెలియక, సరసిజ నేత్రుడి మాయకు బాగా భృశంగా ఎక్కువగా మోహితులై ఉంటారు. వీళ్ళు ఈ రకంగా ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ చేసినంత వరకు, తర్క విచారణలు చేసినంత వరకు వాళ్ళు అదే లూప్‌లో ఉంటారు. అందులో నుంచి బయటపడరు. ఆ మహామాయ, విష్ణుమాయ అట్లా వాళ్ళని కప్పేసి ఉంచుతుంది. తదంగ్రి పంకరుహముల అర్థిమై కొలువగానమి. వాళ్ళకి ఎంతసేపు ఆత్మతత్వం గురించిన విచారణ లేదు. ధర్మాలను బ్రహ్మాండం ఎట్లా వచ్చింది, ఏమి కథ అని డిస్కషన్‌లో ఉంటారు. దీనివల్ల ఆత్మతత్వం తెలియకపోవడం వల్ల దాని అర్థమై దాన్ని అర్థంగా, పరమార్థంగా వీళ్ళు అర్థిమై కోరి కొలువరు. దాని మీద వాళ్ళ ఫోకస్ ఉండదు.
కొలువ కానమి అందుకనే చేయలేకపోవడం వల్ల తత్పదాన్ని, ఆత్మ పదాన్ని వాళ్ళు పొందరు. అది వాళ్ళ ప్రాబ్లమ్. అది వాళ్ళ లిమిటేషన్. ఇక్కడ చెప్పుకుంటున్న వాళ్ళెవరు? కర్మలు చేస్తూ ఉంటారు. ఈ కర్మలు వీళ్ళ అడిక్షన్. వీళ్ళెంత అడిక్ట్ అయ్యి ఉంటారంటే, ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు. ఇంట్లో పనులు చేసిన వాళ్ళు ఇంట్లో పనులు చేస్తూనే ఉంటారు. బయట తిరిగిన వాళ్ళు బయట తిరుగుతూనే ఉంటారు. ఫోన్‌లలో మాట్లాడిన వాళ్ళు ఫోన్‌లలో, టీవీలు చూసేవాళ్ళు టీవీల్లో ఎక్కడ వాళ్ళు అక్కడ అవే కర్మలు చేసుకుంటూ ఎంత అడిక్షన్ అంటే, ఒక్కరోజు ఉద్యోగం మానుకోవాలి అంటే నీరు గారిపోతారసలు. రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత, దాటిన తర్వాత కూడా బోర్డుద్యోగాలు చేస్తూనే ఉంటారు. కొంచెం గూడా తగ్గించుకోరు. మనకు బానే ఉన్న ఇల్లు గడవడానికి డబ్బులున్నాయి సరిపోతాయి. ఇద్దరం ఉద్యోగాలు చేసి ఎంత సంపాదించి ఏం చేస్తాము? కొంత తగ్గించుకుందాము. ఒంట్లో శక్తి తగ్గుతున్నది. 50 ఏళ్ళు దాటుతున్నాయి. 60 ఏళ్ళ దగ్గరకొస్తున్నాము. లేదా 60 ఏళ్ళొచ్చాయి దాటుతున్నాము. ఇంకెంత చేస్తాము ఉద్యోగాలు, పనులు, కర్మలు కొంచెం తగ్గించుకుందాము. ఉన్న శక్తితో వైకుంఠనాథుడి చరణారవింద సేవ గురించి ఆలోచిద్దాం. ఆత్మతత్వ విచారణ గురించి చేద్దామని ఉండదు వీళ్ళకి. ఎందుకు అంటే జాలనిపిస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళ అడిక్షన్ అంతా ఇంత గాదు. వాళ్ళు సివియర్ అసల. ఆల్కహాలిక్ అడిక్ట్స్ ఏదో డ్రగ్ అడిక్ట్స్ కన్నా దరిద్రులు వీళ్ళు. కర్మ అడిక్ట్స్ వీళ్ళు. కర్మ అడిక్ట్స్. వీళ్ళకెట్లైనా అది దొరకదు. అసలు వాళ్ళకి ఆ ఆలోచన ఉండదు. వాళ్ళు నిరయంలో పడిపోతారు యూజ్‌లెస్ ఫెలోస్. కానీ వీళ్ళుంటారు. వీళ్ళు ఆలోచిస్తుంటారు. కానీ రైట్ పాత్‌లో ఉండరు. జ్ఞాన విచారణ ఉండదు. ఆత్మతత్వ విచారణ ఉండదు. వాళ్ళ బుద్ధి అటు సైడు తిరిగి ఉండదు. ఎంతసేపు లాజికల్‌గా ఆన్సర్స్ చూద్దామని ట్రై చేస్తుంటారు. దానివల్ల ఫోకస్ తప్పు దాని మీద ఉండడం వల్ల, వాళ్ళు కూడా ఆ పదాన్ని పొందలేకనే పోతారు. ఇది వీళ్ళకున్న లిమిటేషన్. ఇది వీళ్ళ అడిక్షన్. వీళ్ళ అడిక్షన్ ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. ప్రతిదానికి బయట బ్రహ్మాండంలోనే ఆన్సర్ ఉంటుందని ట్రై చేస్తారు. బయట బ్రహ్మాండంలోనే ఆన్సర్ ఉంటుందని ట్రై చేసినంత వరకు లోపల చూసుకోరు గాబట్టి ఆత్మతత్వం వీళ్ళకి తెలీదు. వీళ్ళ అడిక్షన్ వీళ్ళది. పైన వాళ్ళ అడిక్షన్ వాళ్ళది. ఈ రకంగా ఉంటారు. హరి పరమేశు కేశవును అనంతున్ భజింపగ ధర్మతత్వ ధీపరిణత సాధనంబగు స్వభావము దాల్చిన ఎట్టి మర్త్యులు ఆ సరసిజ నేత్రు మాయను భృశంబుగ మోహితులై తదంగ్రి పంకరుహముల అర్ధిమై కొలువగానమి పొందరు తత్పదంబునన్. మరియు సరోరుహోదరుని మంగళ దివ్య కథానులాప నిర్భర పరితోష బాష్పకణ బంధుర చారు కపోల గద్గదస్వర పులకీకృతాంగులగు వారలు నిస్పృహ చిత్తులు అత్యహంకరణ విదూరులు ఉందురు సుకర్ములయుండెడి పుణ్యభూములన్. మరి అయితే ఆ పుణ్యభూమిలో, ఆ సందులో, ఆ అడ్డలో, వైకుంఠంలో ఎవరు ఉండేది? వీళ్ళందరూ ఉండరు. వాళ్ళకి తెలీదు. వాళ్ళకసలు వీళ్ళు దాన్ని పొందలేరు. వీళ్ళు దాన్ని అసలు కనలేరు గూడా. మరి దాన్ని కనేవాళ్ళెవరు? కొనేవాళ్ళెవరు? దాన్ని తెలుసుకునే వాళ్ళెవరు? దాన్ని పొందేవాళ్ళెవరు అంటే, ఇదిగో వీళ్ళు. సరసిరోహోదరుడున్నాడు గదా! పద్మనాభుడు. ఆయన యొక్క మంగళమైన, దివ్యమైన కథ అనులాపాలు. ఆ కథలే వింటూ ఉంటారు, అంటూ ఉంటారు. దాంతోటే నిర్భరమైన ఇంక భరించనంత, ఇంక తట్టుకోరానంత పరితోషం, ఆనందం అంతా ఇంతా గాదు వాళ్ళకి. దాని గురించి ఆలోచిస్తూ, విచారిస్తూ, ఆత్మతత్వం గురించి, పరాత్మతత్వం గురించి తెలుసుకుంటూ ఉన్న కొద్దీ కళ్ళలో నుంచి నీళ్లు గారుతుంటాయి ఆనందానికి. ఆ విధంగా పరితోషం చేత బాష్పకణ ధారలు కన్నీళ్లు గారుతూ ఉంటే ఆ బంధురము, ఆ సమూహం చేత నిండి ముఖమంతా చారు కపోలము బుగ్గలపై నుంచి కారుతూ ఉంటే కన్నీళ్ళ ఆనందానికి గొంతులు గద్గదపోయి ఆ స్వరాలట్లా ఉంటే పులకీకృత అంగులు
ఒళ్ళంతా గగురు పొడుస్తూ ఉంటే, ఆ రకంగా ఉండేవాళ్ళెవరైనా ఉంటే, ఇవి బయటపడి కనిపించే చిహ్నాలు. వాళ్ళకి లోపల వాళ్ళేం జేస్తున్నారో, ఏం చూస్తున్నారో, వాళ్ళు ఏ వైకుంఠ ధామంలో ఉన్నారో బయట వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు లోపల ఇవన్నీ చూసుకుంటూ ఉన్నారంటే మాత్రం బయటికి కనిపించే గుర్తులివి. వాళ్ళ కళ్ళలో నుంచి అకారణంగా నీళ్లు గారుతుంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారని తెలుస్తుంటుంది. మైమరిచి ఉన్నారని తెలుస్తుంటుంది. కళ్ళలో నుంచి నీళ్లు గారుతుంటాయి. ఒళ్ళంతా గగురు పొడిచి ఉంటుంది. వాళ్ళకు గొంతేమో బొంగురుబోయి ఉంటుంది. ఇట్లాంటివన్నీ సూచనలు కనిపిస్తే ఓహో! మనవాడు లోపల వైకుంఠంలో ఉన్నట్టున్నాడు అని కనిపెట్టాలి. వాళ్ళింకా ఏం జేస్తారు, నిస్పృహ చిత్తులు. దేని మీద ఆశలుండవు. ఇది యాక్చువల్‌గా అప్పుడప్పుడు కళ్ళలో నుంచి నీళ్లు కారడం, అప్పుడప్పుడు ఒళ్ళు పులకాంకురాలెత్తడము, అప్పుడప్పుడు గొంతు బొంగురు పోవడం ఎప్పుడైనా జరగొచ్చు అప్పుడప్పుడు. కానీ ఎప్పుడూ ఉండేదేంటంటే, వాళ్ళ చిత్తాలలో, మనసుల్లో స్పృహ దేని మీద కాంక్ష ఉండదు. అది రావాలని, రాలేదని, అయ్యో! రాదో ఏమో అని భయాలు, మోహాలు, కోరికలు, కోపాలు వాళ్ళకుండవు. అది మాత్రం కంటిన్యూయస్‌గా నడుస్తూ ఉంటుంది. ఇది గుర్తు వాళ్ళని కనిపెట్టడానికి. వీళ్ళు లోపల ఏం జూస్తున్నారు అని తెలుసుకోవడానికి ఇది గుర్తు. ఇప్పుడు ఒకవేళ ఇవే పద్యాలు చదువుకుంటూ, బోధన పద్యాలు చదువుకుంటూ, భాగవతంలో శ్లోకాలు చదువుకుంటూ, విష్ణు సహస్రం పారాయణం చేసుకుంటూ, కళ్ళలో నుంచి ధారాపాతంగా నీళ్లు గారుతూ ఉన్నాయి. వాళ్ళ గొంతంతా బొంగురుబోతున్నట్టున్నది అంటే, వీళ్ళకి గూడా నిజంగా లోపల వైకుంఠ ధామం ఏమైనా కనిపిస్తున్నదేమో, ఆత్మ దర్శనం కలుగుతుందేమో అంటే కాదు. వాళ్ళొకవేళ కంటిన్యూయస్‌గా నిరంతరంగా ఎల్లప్పుడూ నిస్పృహతోటున్నారా? కోరికలు లేకుండా, కోపాలు లేకుండా ఉన్నారా? లేదండి. వాళ్ళ కోపాలు, కోరికలు బానే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఇట్లా ఈ పద్యాలు చదివితే కన్నీళ్లు గూడా గారుతాయండి. మరి వీడికి ఆత్మతత్వ జ్ఞానం కలిగిందేమో అంటే లేదు. ఇదంతా ఊరికినే అనాత్మతత్వము. అట్లా ఉంటే బాగుంటుందని అట్లా గూడా వాళ్ళకి కన్నీళ్లు దేనికైనా రావచ్చు. ఏడ్చినా, నవ్వినా వస్తాయి. ఆత్మానుభవానికొచ్చే కన్నీళ్లు వచ్చే వాళ్ళకి ముఖ్యంగా ఉండే లక్షణము, వాళ్ళ నిస్పృహ చిత్తులై ఉంటారు. ఇది కంటిన్యూయస్‌గా ఉండాలి. దేన్ని వాళ్ళు ఆశించరు. ఏది యాచించరు. ఎదృచ్ఛాలాభ సంతుష్టులై ఉంటారు. తృప్తిగా ఉంటారు. కోపాలుండవు. భయాలు ఉండవు. ఇటువంటి వాళ్ళుంటే, వాళ్ళకు ఒకవేళ అనుకోకుండా అదాటున కళ్ళలోంచి నీళ్లు గారితే, ఓహో! లోపల ఏమైనా చూసుకుంటున్నట్టున్నాడు మనవాడని కనిపెట్టుకోవచ్చు మనము. అంత అదృష్టం మనకుండి అటువంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉండి మనకు తెలిస్తే. అత్యహంకరణ విదూరులు. అహంకారం ఉండదు వాళ్ళకి. నేను అన్న అహంకారం ఉండదు వాళ్ళకి. ఈ నేను అన్న అహంకారం ఉండదు వాళ్ళకి. నేను కాబట్టి అన్న జాత్యాది అభిమానాలుండవు. కోరికలు, కోపాలు ఉండవు. ఇవి ఎప్పుడూ ఉండే లక్షణాలు. ఇట్లాంటి వాళ్ళకి ఆ దివ్యమంగళ స్వరూపము, ఆత్మస్వరూపం తెలుస్తూ ఉంటే అనుకోకుండానే అప్రయత్నంగా కన్నీళ్లు కారడము, ఒళ్ళు గగురు పొడచడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు సుకర్ములు. వాళ్ళు పుణ్యకర్ములు. మిగిలిన వాళ్ళందరూ పాపకర్ములు. పైన చెప్పుకున్న వాళ్ళు పాపకర్ములని ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! వీళ్ళు గాదు. వీళ్ళకి అపోజిట్ కర్ములు వీళ్ళు. సుకర్ములు వీళ్ళు. స్వాధ్యాయాలు చేస్తూ ఉంటారు. దానాలు, ధర్మాలు చేస్తారు. ధర్మం పాటిస్తారు. అసత్యం పలకరు. వాళ్ళు దయతో సర్వభూతాల పట్ల దయతో ఉంటారు. నిర్మల చిత్తులై ఉంటారు. ఇట్లాంటివన్నీ ఒక 30 ఏమో చెప్పారు మన గురువుగారు భగవద్గీతలో. అట్లాంటివన్నీ కంటిన్యూయస్‌గా చేసేవాళ్ళు మనవాళ్ళు సుకర్ములు. ఈ పాపకర్ములు చాలా చేయక్కర్లేదు. వాళ్ళు రెండే చేస్తారు. వాళ్ళకి కోపాలు, కోరికలు రెండుంటాయి. దాంతో తపిస్తూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి అసలు అవకాశం లేదు. కానీ సుకర్మలు చేసేవాళ్ళు ఇప్పుడు మన గురువుగారు భగవద్గీతలో చెప్పిన విధంగా ఎవరెవరు బ్రతుకుతూ ఉన్నారో, అటువంటి వాళ్లకు తెలిసే విషయం అది. వాళ్ళు ఉండే పుణ్యభూమి అది. మరియు ఈ పుణ్యభూమిలో మనముండాలి. ఈ సందులో మనముండాలండి. సందులో ఆ అడ్డా తెలియడం, అడ్రెస్ తెలియడం, ఆ సందులోకెళ్ళడం కాదు. అసలక్కడ నివసించాలంటే మాత్రం ఇంతే చాలా కష్టం గాదు. చాలా ఈజీ. ఇంతే సాధించేది. నిస్పృహ చిత్తము అత్యంత అహంకార విదూర లక్షణము. సుకర్మలు చేస్తూ ఉండడం. ఇంతే. ఈ మూడే చేశామంటే ఆ పుణ్య భూమిలో ఉండొచ్చు హాయిగా, సుఖంగా.
అక్షయమైన సుఖం దొరుకుతుంది అర్జునా అని జెప్పారు. అక్కడుండొచ్చు దాంతో. మరియు సరోరుహోదరుని మంగళ దివ్య కథానులాప నిర్భర పరితోష బాష్పకణ బంధుర చారు కపోల గద్గద స్వర పులకీకృత అంగులగువారలు నిస్పృహ చిత్తులు అత్యహంకరణ విదూరులు ఉందురు సుకర్ములు ఉండెడి పుణ్యభూములన్. అందులో ఆ వైకుంఠధామంలో అదెట్లా ఉన్నది? దీన్నొక అందంగా చూసుకుందాము. అందంగా నా మనస్సన్న సరస్సులో చూద్దాము. నా మనస్సు ఇప్పుడొక సరస్సు అనుకుందాము. ఎందుకంటే లోపల గదా చూసేది ఇదంతా. లోపల చూసుకోవాలి. అదొక పుణ్యభూమి. ఆ పుణ్యభూమిలో ఉండాలంటే ఇంతవరకుంటే ఆ పుణ్యభూమి తెలుస్తుంది. అది నాలోనే ఉంటుంది. అది మళ్ళీ ఎక్కడో పైన లేదు. బయట జూస్తే మాత్రం దొరికేది గాదు. బయట జూసామంటే ఇదిక్కడుంటాము. ధర్మతత్వధీ బుద్ధితోటుంటాము. లోపల ఆత్మతత్వంతో చూస్తే ఆ పుణ్యభూమి ఎట్లా ఉంటుంది నాలో అనొక అందమైన ఉపమానంతో చూద్దాము. వరవైకుంఠము సారసాకరము దివ్య స్వర్ణ శాలాంక గోపుర హర్మ్యావృతమైన తద్భవనము అంభోజంబు తత్మందిరాంతర విభ్రాజిత భోగి కర్ణిక తదుజ్జద్భోగ పర్యంకమందు ఇరవొందన్వసించు మాధవుడు తాను ఏపారు భృంగాకృతిన్. ఆ వరవైకుంఠం అప్పటినుంచి వర్ణిస్తూ వస్తూ ఉన్న వైకుంఠము ఏమనుకుంటున్నావు? సారసాకరము. నీ మనసన్న సరస్సు. సరేనా? నీ మనసన్న సరస్సు ఉంది గదా! అది ఆ పుణ్యభూమి వరవైకుంఠ ప్రదేశము ఇది. పైనుంచి మనం ఆ పెద్ద వచనంలో చెప్పుకుంటొచ్చింది. అంతకన్నా ముందు పద్యాల్లో చెప్పింది అది. అదంతా ఎక్కడుంది? ఆ సారసాకరము సరస్సు నీ మనస్సన్న కొలను. దాని పేరు మానస సరోవరం. సరేనా? ఇప్పుడు ఈ మానస సరోవరంలో దివ్యమైన స్వర్ణము బంగారంతో చేసిన శాలలు, ఇళ్ళు, అంకములు ఆ ఇళ్ళకున్న గోడలు, వాటిపైన ఉన్న గోపురాలు, అవి ఇంకా హర్మ్యాలు స్కై స్క్రేపర్స్ లాగా ఆకాశ హర్మ్యాలు. ఆకాశాన్ని మిన్నుముడుతున్నాయా అన్నంత పెద్ద పెద్ద భవంతులు, వీటితో ఆవృతమై ఉన్న ఆ పెద్ద భవనమున్నది గదా! ఇందాకేం చెప్పుకున్నాము వచనంలో? శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీనిలయమున్నది. ఆ శ్రీనికేతన్‌లో అమ్మవారు అందమైన ఆమె చేతితో ఆ పద్మాన్ని పట్టుకుని అక్కడంతా దులుపుతూ ఉన్నదని చూసుకున్నాం గదా! ఆ అందమైన ఆ భవనముంది గదా! అది ఒక అంబోజము పద్మం అనుకో. నీ మానస సరోవరంలో ఒక మధ్యలో ఒక పెద్ద పద్మం ఉందనుకో. ఆ పద్మము ఆ పైనంతా వర్ణిస్తూ వస్తూ ఉన్న మొత్తము హర్మ్యము. పెద్ద ఇల్లు శ్రీనికేతనము. శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లు. ఆ ఇంటి చుట్టుపక్కల, వెనకాల పెరట్లో ఉన్న కోనేరు ఇవన్నీ చెప్పుకున్నాం గదా! అది. అదంతా పద్మం అనుకో. తత్ మందిరాంతర విభ్రాజిత భోగి ఆ మందిరంలో మధ్యలో విభ్రాజితమై ప్రకాశిస్తున్న ఒక శేష పాన్పున్నది. అది కర్ణిక. నీ మానస సరోవరంలో ఉన్న ఆ పద్మంలో మధ్యలో బొడ్డుంటుంది గదా! అది ఆ ఆదిశేష తల్పమనుకో. తత్ బుద్ధ్యద్భోగ పర్యంకమందు ఆ విధంగా అందంగా ఒప్పుతూ ఉన్న అందమైన ఆ మంచంలో ఇరవందన్ నెలకొని ఉన్న, అక్కడ వసిస్తూ ఉన్న, స్థిరంగా నివాసం పెట్టుకున్న ఇరవందన్ వసించు అంటే స్థిరంగా నివాసం పెట్టుకుని అక్కడ సుఖంగా నివసిస్తూ ఉన్నవాడు శ్రీనివాసుడున్నాడు. ఆయన ఆ మాధవుడు ఇప్పుడెట్లా ఉన్నాడు? నీ మానస సరోవరంలో పద్మం ఉన్నది గదా! ఆ పద్మంలో మధ్యలో ఒక బొడ్డులాగా ఉన్నది గదా! దాంట్లో ఏముంటుంది? పద్మం ఉంటే తుమ్మెదుంటుంది. అందులో ఒక తుమ్మెద ఉన్నది.
నీ మానస సరోవరంలో ఒక అందమైన పెద్ద పద్మమున్నది. అందులో మధ్యలో కణికున్నది. అందులో నుంచి మకరందాలు ఊరుతూ ఉంటే, అక్కడ ఒక భృంగాకృతిలో తుమ్మెద రూపంలో మన మాధవుడు ఆయనే తానే ఏపారుతూ ఉంటారు. అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉంటారు. ఆహా! అదెక్కడో లేదు. ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది. ఇంత మాత్రముంటే ఎప్పుడూ అక్కడే ఉంటుంది. ప్రతి క్షణం జూసుకోవచ్చు. ఇంత మాత్రముంటే ఎప్పుడూ తెలీదది. వరవైకుంఠము సారసాకరము దివ్యస్వర్ణ శాలాంక గోపుర హర్మ్యావృతమైన తద్భవనము అంభోజము తన్మందిరాంతర విభ్రాజిత భోగి కర్ణిక తత్ ఉజ్జద్భోగ పర్యంకమందు ఇరవందన్వసించు మాధవుడు తాను ఏపారు భృంగాకృతిన్ అంతన్ హరిచే పాలితమైన కాంచన విమానారూఢమైనట్టి సత్పురుషానీకముచే తనర్చి విభవాపూర్ణ ప్రభావోన్నతిన్ కరమొప్పారు తదీయ ధామము జగత్కళ్యాణమూర్తుల్ మునీశ్వరుల్ అర్థిన్ నిజయోగ శక్తిన్ పరితుష్ట స్వాంతులై చచ్చరండాయంజని. ఇది హరిచేత పాలింపబడుతూ ఉన్న మన వైకుంఠము. అది కాంచనము బంగారంతో తయారు చేసిన విమానాల పైన అధిరోహించి ఉన్న సత్పురుషుల అనీకము సమూహము సైన్యంలాగా ఉంటే వాళ్ళందరితో తనర్చి కూడి ఉన్నది. ఇంకా అక్కడ విభవాలు విభూతులంతా ఇంతా గాదు. వాటితో ఆ వైభవాలతో ఆపూర్ణము ఆశాంతము నిండి ఉన్నది. గొప్ప ప్రభావంతో ఉన్నతంగా ఉన్నది. ఆ విధంగా కరమొప్పారు అందంగా ప్రకాశిస్తూ ఉన్న తదీయ ధామము, ఆ వైకుంఠ ధామము, దాని దగ్గరికి మన జగత్ కళ్యాణమూర్తులు, జగత్తుకు కళ్యాణం చెయ్యాలని కోరుకుంటూ ఉన్నవాళ్ళు, మన మునీశ్వరులు సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అన్న పేర్లున్న సనక సనందనాది మునులు అర్ధిన్ కావాలని కోరుకుని నిజయోగ శక్తితో తమ యోగ శక్తితో పరితుష్ట స్వాంతులై ప్రశాంతంగా ఉన్న చిత్తాలతో ఉన్నవాళ్ళై తృప్తిగా తోషము సంతోషంగా ఉన్న స్వాంతాలు మనసులతో చిత్తాలతో ఉన్నవాళ్ళై చచ్చరన్ గబగబా డాయంజని దగ్గరికెళ్ళిపోయారు. గబగబా వెళ్ళిపోయారు. హరిచే పాలితమైన కాంచన విమానారూఢమైనట్టి సత్పురుషానీకముచే తనర్చి విభవాపూర్ణ ప్రభావోన్నతిన్ కరమొప్పారు తదీయ ధామము జగత్ కళ్యాణమూర్తుల్ మునీశ్వరుల్ అర్థిన్ నిజయోగ శక్తిన్ పరితుష్ట స్వాంతులై చచ్చరండాయంజని. వెళ్ళి ఏమి చేశారు, ఏమి చూశారు, ఏం జరిగింది అని మనం వచ్చే వారం వచ్చి కూర్చుని సనకాదుల శాపమన్న ఘట్టం చదువుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.